తెలియజేస్తూ వివాహంలో కూడా పాల్గొన్నారు. ఈ 2 కార్యక్రమాల తర్వాత మొదటిసారిగా నేను వచ్చాను కాబట్టి సంఘానికి వ్యక్తిగతంగా ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యానికి 10 నిమిషాలు ఆలకించి సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం ఏ అధ్యాయం వరకు ధ్యానించడానికి గుర్తుందా? పొరపాటున గుర్తుండే 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. పూర్వం అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుకు చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముందు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చును. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేమంతా గడపడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ ప్రియ కుమారుని హెచ్చించడానికి, మీ ప్రియ కుమారుడు మా ఏళ్ల జరిగించిన మహోపకార్యాన్ని తలంచుకొని, మీ ప్రియ కుమారుని శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో మీ ఆజ్ఞను అనుసరించి పాల్పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, మల్లెపాడులో ఉన్న స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్థానిక సంఘాన్ని మీ స్వరక్తం నుంచి సంపాదించినందుకు వందనాలు. నాయన ప్రభువా, ఈ స్థానిక సంఘంలో చేర్చబడిన వారికై, చేర్చబడుతున్న వారికై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నాయన, మిగిలిన రొట్టె పాత్రను చూస్తూ చేర్చబడబోతున్న వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ప్రభువా, స్థానిక సంఘానికి చేరువస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న భౌతిక సంబంధమైన అవసరాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆయన ప్రభు, అనారోగ్యాలతో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. అవసరతలతో, అక్కలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తండ్రి, దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ దాసులు బాబుజన్న దూరంగా ఉండి ఉద్యోగ బాధ్యతలో ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి. నాయన, ఎంత దూరంలో ఉన్న సంఘం వెంట మీరు అనుగ్రహించిన భారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, స్థానిక సంఘానికి ఉదయకాలం నూతనంగా చేరవచ్చిన ఆంటీ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్థిరపరచండి. స్థానిక సంఘ సహవాసంలో మీరే క్రమంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, స్థానిక సంఘంలో విద్యార్థులుగా ఉన్నవారు, నాయన ప్రభువా, చదువుకోలేని స్థితిలో ఉన్నవారు లేకపోలేదు, వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉంటుండగా మేము వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ ప్రేమను వారి కొరకు కనపరచడానికి మీ కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాటికి ఉదయకాలం 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నా. మీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత కలిగిన ఈ ప్రవచన వాక్కులను ధ్యానించుటకైనా, నాయన వివరించుటకైనా మానవుని ఆలోచన, మేధస్సు సరిపోదని ఒప్పుకుంటూ మీ ఆత్మశాత మమ్మల్ని దర్శించి మాలో ఏ ఒక్కొక్కరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథంలో గత సంవత్సరంలో 9 అధ్యాయాల వరకు ధ్యానించినట్లు నాకు జ్ఞాపకం. ఈ 9 అధ్యాయాల చరిత్రలో
చాలా కాలం అయిపోయింది కాబట్టి మనకు గుర్తుండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఇశ్రాయేలీలు 8వ అధ్యాయంలో మాకు రాజు కావాలని కోరుకున్నట్లుగా మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఇశ్రాయేలీలు మాకు ఏ మర్యాద చొప్పున రాజు కావాలన్నారు? సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలన్నారు. కొంచెం శబ్దం వినపడింది, అయితే గుర్తుంది మీకు అందరికీ. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నారు. వారు ఎదుగుతూ ఉన్న ప్రశ్న కొరకై వారు ప్రపంచంలో నుండి ప్రత్యామ్నాయాన్ని తెచ్చుకున్నారన్న విషయాన్ని 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. తద్వారా వారు ఎదుర్కొన్న ప్రమాదం, వారు ఎదుర్కోబోతున్న ప్రమాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయం దాటిన తర్వాత దేవుడు సమూయేలుతో చెప్పిన మాట, వారిని ఇంటికి పంపించేసి రాజును వారికి నియమిస్తాను అని దేవుడు తెలియజేసిన మాట ప్రకారంగా 9వ అధ్యాయంలో ఒక సరికొత్త పరిచయాన్ని మనం చూస్తాం. భుజముల కంటే ఎత్తు గలవాడైన, సౌందర్యం గలవాడైన ఎవరు? సౌలు అనే ఒక యవనుని మనం చూస్తాం. ఒక భాగ్యవంతుని కుమారునిగా ఈ వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటాం. సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని వారు ఇశ్రాయేలీయులు ఏ రీతిగా కోరుకున్నారో, సకల జనుల రాజులు ఎలా ఉంటారో, సకల జనుల రాజులు ఎంత భాగ్యవంతులుగా ఉంటారో, సకల జనుల రాజులు దేహ దారుఢ్యం కలిగిన వారుగా ఏ రీతిగా ఉంటారో, సకల జనుల రాజుల మర్యాద చొప్పున రాజులు ఏ రీతిగా సౌందర్యంగా ఉంటారో అటువంటి రాజే వారికి అనుగ్రహించబడ్డాడు. సౌలు అనే యవనుడు అనుగ్రహించబడ్డాడు. ఆ సౌలు అభిషేకించబడడానికి ముందుగా 9వ అధ్యాయంలో మనం చూసిన కొన్ని వివరాలు ఏంటి అంటే, సౌలు సార్వభౌమ దేవుని ప్రణాళిక దగ్గరకు రావడానికి సహకరించిన ఒక సేవకుని గురించి మనం ఆలోచిస్తూ వచ్చాము. ఒక సేవకుడు తన ఎదురున్న వెండిని ఇచ్చి సౌలుని ఎక్కడ నడిపించాడు? సమూయేలు దగ్గర నడిపించాడు. సమూయేలు దగ్గరకు సౌలు రావడానికి, ఆ దేవుని ప్రణాళిక యొద్దకు సౌలు రావడానికి సహాయపడిన ఆ సేవకుని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 9వ అధ్యాయంలో సౌలు సమూయేలు దగ్గరికి వచ్చాడు. సౌలు అతని సేవకుడు సమూయేలు దగ్గర ఉన్నారు. సమూయేలు దగ్గరికి సౌలు వచ్చిన తర్వాత సమూయేలు గారు దేనికోసం వారు వచ్చారు? సౌలు తన సేవకుడు దేనికోసం వచ్చారు? సమూయేలు గారి దగ్గరికి గార్ధబములు పోయినాయని వచ్చారు. గార్ధబములు పోయినాయని సమూయేలు గారి దగ్గరికి వస్తే సమూయేలు గారు రండి, కూర్చోండి, భోజనం చేయండి, ఇట్లాంటి మాటలు మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకనే విషయం సమూయేలు గారికి దేవునికి తప్ప ఎవరికి తెలియదు. సౌలు తన సేవకుడు ఆ దినం అక్కడే ఉన్నారు, అక్కడ భోజనం చేశారు. సమూయేలు విషయాన్ని తెలియపరిచాడు. నీకు అర్థములు దొరికినాయి, దాని గురించి నువ్వు చింతించొద్దు. దేవుడు నువ్వు వెతుకుతున్న దానికంటే మరి ఎక్కువైన పని నీకు అప్పగించబోతున్నాడు అనే విషయాన్ని సమూయేలు గారు తనదైన మాటల్లో, దేవుడు తనకు సెలవిచ్చిన మాటల్లో తెలియజేయగా, సౌలు నా గోత్రం ఏపాటిది, నేను ఎంతటి వాడును, ఇశ్రాయేల్లో మాది స్వల్పమైన గోత్రం కదా అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అంతటితో 9వ అధ్యాయం ముగించబడుతుంది. ఇంత వివరం ఎందుకు అంటే 10వ అధ్యాయం ఈ వివరాలు లేకపోతే అర్థం కాదు కనుక 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఎప్పుడు సమూయేలు గారు సౌలుకు చెప్పిన తర్వాత, సౌలు గార్ధబములు వెతుక్కుంటూ వచ్చి దేవుని ప్రణాళిక దగ్గరకు వచ్చిన తర్వాత, తన అవసరాల్లో గుండా వచ్చి ఒక సేవకుని ద్వారా దేవుని ప్రణాళిక దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడు సౌలును సమూయేలు దగ్గరకు నడిపించిన తర్వాత, దేవుడు సౌలుకు తాను ఏం చేయాలో తెలియపరిచిన తర్వాత, సౌలు తన జీవితంలో ఎటువంటి శిఖరాలను చేరబోతున్నాడో తెలియపరిచిన తర్వాత, అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముందు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగున సెలవించడం. దేవుడు సౌలు కొరకై ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో సమూయేలు చెప్పి, సౌలు సేవకుని ముందుగా పంపించి అతని తల మీద, సౌలు తల మీద తైలం బుడ్డి తీసి తల మీద తైలం పోసాడు, అతను ముందు పెట్టుకున్నాడనే మాట మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం ధ్యానించబోయే అంశం నేను కొద్ది నిమిషాల్లో పరిచయం చేస్తాను. అయితే
ఇక్కడ ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఒక విషయం నన్ను ఆకర్షించింది. ఏంటి అంటే, ఈ మొట్టమొదటి వచనంలో ఒక విషయం నన్ను ఆకర్షించింది. ఏంటి అంటే, సౌలు తల మీద తైలం పోసాడు. సమూయేలు అనే మాట మనం చూస్తాం. తల మీద తైలం పోసి అభిషేకించడం అనేది సహజంగా ఆనాటి పాత నిబంధన కాలంలో జరిగే ప్రక్రియ. యాజకులైన వారు తైలం పోసి అభిషేకించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. రాజును అభిషేకించడం ఇశ్రాయేలు చరిత్ర మొత్తంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న సన్నివేశం. ఇంతవరకు ఇశ్రాయేల్కి ఎవరు లేరు, రాజు లేడు. మొట్టమొదటిసారి జరుగుతున్న విషయం. ఇంతవరకు ఎవరున్నారు ఇశ్రాయేల్ కంటే? న్యాయాధిపతులు ఉన్నారు. సమూయేలు కూడా ఆఖరి న్యాయాధిపతిగా, ప్రవక్తగా మనం చూస్తాం. ఇప్పుడు ఇంతవరకు ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి వెళ్తారు? సమూయేలు గారి దగ్గరికి వెళ్తారు. ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తారు? సమూయేలు గారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రాజు అభిషేకించబడుతున్నాడంటే దేశంలో ఉన్న సమస్తమైన సమస్యలు, కష్టాలు, బాధలు, లేకపోతే అధికార వ్యవహారాన్ని ఎవరి చేతి కిందకి వెళ్తాయి? సౌలు గారి చేతి కిందకి వెళ్తాయి. తైలం పోసి అభిషేకించడం సహజమే, కానీ సమూయేలు గారు ఒక గొప్ప మాదిరిని, ఒక ఏమంటారు, విశ్వాసములో, వయసులో ఎదిగిన ఒక మాదిరిని సమూయేలు గారు చూపిస్తాడు. ఏంటి అంటే, సౌలును ముద్దు పెట్టుకొని పంపిస్తాడు. మీరు ఆ మాట గమనించారా? యాజకులుగా చేసే ప్రాసెస్ లో కావచ్చు, రాజులుగా చేసే ప్రాసెస్ లో కావచ్చు, తైలం పోసి అభిషేకించడం వరకే ఉంటుంది, కానీ ముద్దు పెట్టుకోవడం అనే అంశం లేదు. కానీ దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. సమూయేలు అనే నేను కూడా నీవు ముందుకు వెళ్ళడానికి సంపూర్ణంగా ఏం చేస్తున్నాను? ఇష్టపడుతున్నాను. మన క్రైస్తవ సమాజాల్లో, సంఘాలలో వెనుకున్నవారు, వెనుకున్న తరం ముందుకు రావడానికి ఇష్టపడని వయసు మీరిన పెద్దలు చాలా మంది ఉన్నారు. వెనుకున్నవారు దేవుణ్ణి సేవించాలని, వెనుకున్నవారు దేవుని కొరకై ఉన్నత శిఖరాలను చేరాలని, ముందున్నవారు విశ్వాస పరిపక్వత చెందిన వారు ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రోత్సహించడం అనేది చేస్తారు. మన సంఘాలలో ఖచ్చితంగా వయసులో పైబడుతున్న వారు, వెనుకున్న వారిని ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముద్దు పెట్టుకొని వారిని పంపించాల్సిన అవసరం ఉంది. దేవుడు మాత్రమే కాదు ఇష్టపడుతుంది, నేను కూడా ఇష్టపడుతున్నాను. సమూయేలు గారు చూపించిన ఉత్తమమైన మాదిరి అది. అందుకే సమూయేలు గారు ఒక మచ్చలేని నాయకునిగా, ఒక మచ్చలేని యాజకునిగా, ప్రార్థనా పరునిగా బైబిల్ గ్రంథం సమూయేలు గారిని చిత్రీకరిస్తుంది. ముందుకు వెళ్దాం. 2వ వచనం, ఇలాగూ సెలవిచ్చను అని చెప్పి సమూయేలు గారు చెప్తున్న మాటలు. 2వ వచనం, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. 9వ వచనం ఆఖరి భాగం చదువుదామా? 9వ వచనం ఆఖరి భాగం. ఆ దినముననే ఆ సూచనలు కనబడను. ఈ 10వ అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశం ఏంటి అంటే, ఇశ్రాయేలుకు మొట్టమొదటిసారిగా కనీని వెలుగని రీతిలో సౌలు రాజయ్యాడు. ఇంతవరకు ఈ రాజు ఎలా ఉంటాడు అనే విషయం ఇశ్రాయేలుకు తెలియదు. అసలు ఈ రాజు ఏం చేయాలనే విషయం ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు దేవుడు రాజుగా ఒక వ్యక్తిని చేయబోతున్నాడు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. అన్నిటికంటే మించి సౌలు గారికి అసలే తెలియదు. సౌలు గారికి సమూయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు. 9వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం, మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే. నూపు అనే దేశానికి వచ్చారు. ఆ నూపు దేశంలో సమూయేలు గారు ఉన్నాడు అని సేవకుడు తెలుసు, కానీ సౌలు గారికి తెలియదు. సౌలుకు సమూయేలు గారే తెలియదు. సౌలుకు దేవుని ప్రణాళికలు అంతకంటే తెలియదు. సౌలుకు తాను రాజుగా మారుతున్నాననే విషయం కూడా తెలియదు. అంటే అర్థం, తాను ముందు వెళ్ళబోతున్న మార్గం ఏదైతే ఉందో అది చాలా నూతనమైన మార్గం. ఎవరికి? సౌలుకి. ఈ నూతనమైన మార్గంలో ఒకసారి మీరు ఊహించండి, గాడిదల కోసం వెతుక్కుంటే వచ్చిన వాడు రాజుగా చేయబడి, ఎవరో ఏమంటారు, అసలు ఆయనకి సమూయేలు గారు ఎవరో కూడా తెలియదు. ఆయన వచ్చి తైలం పోసి అభిషేకించి నువ్వే రాజు అన్నాడు. మనమే అట్లాంటి పరిస్థితిలో ఉంటే ఏమనుకుంటాం? ఇదంతా నమ్మటానికి వాస్తవమేనా? ఎంతవరకు ఇది నిజం?
ఏదో సమూయేలు గారు అంటున్నాడు, అభిషేకిస్తున్నాడు. అసలు ఇంతవరకు ఒకవేళ ముందెవరైనా రాజు ఉంటే రైట్, కొంచెం చరిత్ర ప్రకారంగా తెలుసుకోవడానికి ఆయన అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు సౌలు గారికి ఆయనకు ముందు రాజులు అనబడేవారు ఎవరు లేరు. చూసి నేర్చుకోవడానికి ఇశ్రాయేలులో రాజులు అనబడే ఆ వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా అభిషేకించబడిన ఈ సౌలు తన యాత్రలో ముందుకు సాగాలి. అయితే ఇది దేవుడి నుండి వచ్చిన కార్యం అని చెప్పడానికి దేవుడు సమూయేలు ద్వారా కొన్ని సూచనలు అనుగ్రహించాడు. అది అధ్యాయం 10వ అధ్యాయంలో మనం గమనించే విషయం, సౌలు వెళుతున్న నూతన మార్గంలో ఇది దేవుని తానుసారంగా జరుగుతున్న కార్యం అని చెప్పడానికి దేవుడు ఒక 3 రకాలైన సూచనలు అనుగ్రహించాడు. ఆ 3 రకాల సూచనలు ఈ ఉదయకాలం చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, మీకు ఎప్పుడైనా విశ్వాస యాత్రలో ఇలా అనిపించిందా? నేను వెళుతున్న మార్గం సరైనదేనా కాదా? దేవుని కొరకు బ్రతుకుతున్నా, దేవుని కొరకు కార్యాలు చేస్తున్నా, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా కాదా? ఏదో కొత్త మార్గంలో వెళుతున్నాను, నేను వెళుతున్న మార్గం సరైనదేనా కాదా? అన్నిటికంటే పైగా ఒక విశ్వాసి ఆలోచించే విషయం, నేను వేస్తున్న అడుగు దేవుని చిత్తానుసారమైన అడుగేనా కాదా? నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానా లేదా అనే ప్రశ్నలు, అనే సందేహాలతో చేసే ప్రయాణాలు విశ్వాసి చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు విశ్వాసిని సందేహాలతో ప్రయాణం చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు విశ్వాసిని సందిగ్ధావస్థలో ప్రయాణం చేయమని ఎప్పుడు చెప్పలేదు. దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి దేవుడు ఏమనుగ్రహించేవాడే? సూచనలు అనుగ్రహించేవాడే. సూచనలు అని చెప్పగానే మీ బర్రె పోయింది, మీ బర్రె అక్కడ ఉంది, ఎట్లాంటి విషయాలు కాదు. క్రైస్తవ సమాజంలో ఎటువంటి విషయాలు కూడా ఉంటాయి. సూచనలు అంటే అర్థం ఏంటంటే రుజువులు, నిశ్చయతలు అనేది ఇంకా స్పష్టమైన పదం. దేని గురించిన నిశ్చయతలు, దేని గురించిన రుజువులు? దేవుడు అభిషేకించాడు నిన్ను అని చెప్పడానికి రుజువులు, దేవుని మార్గంలో నువ్వు ఉన్నావు అని చెప్పడానికి రుజువులు, దేవుని చిత్తానుసారంగానే నువ్వు నడుస్తున్నావు అని చెప్పడానికి సూచనలు, నిశ్చయతలు. ఈ కాలం అటువంటి ప్రశ్నలతో నేను ఎంతో మంది ఇక్కడ కూర్చొని ఉన్నామని మనకు ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ అసలు అట్లాంటి ప్రశ్నే లేదు అంటే విశ్వాస యాత్రలో సరిగా ఉన్నామా లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. నేను వెళుతున్నంతా సరైన మార్గమే అనుకుంటా వెళుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ సందేశం మీ కొరకైతే కాదు. నేను వెళుతున్న మార్గంలో దేవుని చిత్తానుసారమైన మార్గమేనా ఇది, లేకపోతే కాదా? దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే నా జీవితాన్ని ముందుకు నేను తీసుకుని వెళుతున్నానా అనే ఆశ కలిగిన వారు, దేవుని చిత్తానుసారంగా నడవాలని ఇష్టపడుతున్న వారు ఈ స్థలంలో ఉంటే ఈ సందేశం మనందరికీ వరకు దేవుడు అనుగ్రహించిన 3 సూచనలను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనం, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెలసహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడతారు. ఎందుకు కనపడతారు అంటే అక్కడే చెప్పిన మాట, వారు నీవు వెదకపోయిన గార్ధబొమ్మలు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనటకే నేనేమి చేస్తున్నాను, నీ కొరకు విచారపడుతున్నాడని చెప్పుదురు. నీకు కనిపించిన మొట్టమొదటి సూచన ఏంటంటే, సౌలు గారు 2 మనుషులు నీకు కనిపిస్తారు. ఈ 2 మనుషులు నీకు ఏం చెప్తారు? నువ్వు గార్ధబొమ్మ కోసం వెతుకుతున్నావే, అవేమని దొరికినాయి అని చెప్తారు. సమూయేలు గారు సౌలు గారికి ఇప్పుడు చెప్పేది ఏ కాలం గురించి చెప్తున్నాడు? భవిష్యత్ కాలం గురించి చెప్తున్నాడు. నీకు కనబడతాయి, నువ్వు వెళతావు, నీకు 2 మనుషులు కనబడతారు, ఆ 2 మనుషులు నీకు ఇలా చెప్పబోతున్నారు అనేది ఇంకా జరగక మునిపే ఎవరు చెప్తున్నారు? సమూయేలు గారు చెప్తున్నారు. ఇంకా జరగలేదు అవి. ఇది నీకు కనిపిస్తుంది, ఇది నీకు వినిపిస్తుంది, ఈ కార్యం నీకు అగుపడుతుంది. అప్పుడు నీకేం తెలుస్తుంది? నువ్వు వెళుతున్న మార్గం సరైనదని నీకు అర్థమైంది. ఇది దేవుడు నిన్ను అభిషేకించిన విషయం అని నీకు అర్థమైంది.
దేవుని చిత్తానుసారంగా నువ్వు ఈ కార్యాన్ని చేస్తున్నావు అని ఖచ్చితంగా నీకు అర్థమైంది. మొట్టమొదటిది, నువ్వు పోయిన గార్త భూములు నీకు దొరుకుతాయి. కిందకి వెళ్దాం. ఆ మాట గురించి నేను మరలా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ వచనం, తరువాత నువ్వు అక్కడ నుండి వెళ్ళి తాబోర్ మైదానంలోకి రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. 4వ వచనం, వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇద్దరు, అవి వారి చేత నీవు తీసుకున్న వాళ్ళు. 5 వచనాలు అయిపోయింది. 4 వచనాలు అయిపోయింది. ఇక్కడ 3, 4 వచనాల్లో ఉన్న విషయం ఏంటంటే, వారిద్దరు నీకు కనిపిస్తారు, పోయిన గార్ధములు దొరికినాయని చెప్తారు. ఆ తర్వాత జరిగేది, ఆ తర్వాత ఏం జరుగుతుంది? కొంతమంది వస్తారు, దేని పట్టుకొని? ఆహారం పట్టుకొని వస్తారు. ద్రాక్షారసపు తిత్తి, రొట్టెలు తీసుకొని వస్తారు. తీసుకొని వస్తున్న వారు నీ దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఏమిస్తారు? రొట్టెలు ఇస్తారు. ఎన్ని రొట్టెలు ఇస్తారు? 2 రొట్టెలు ఇస్తారు. వారు ఎన్ని తీసుకొచ్చారు? ఎన్ని తెచ్చారు? వచ్చేవాళ్ళు 3 తెస్తారు, కానీ నీకు ఎన్ని ఇస్తారు? 2 తెస్తారు. 2 ఇస్తారు. ద్రాక్షారసపు తిత్తి కూడా ఉంది వారి దగ్గర, కానీ నీకు ఏమి ఇస్తారు? రొట్టెలు మాత్రమే ఇస్తారు. ఈ మొదటి 4 వచనాల్లో మీరు గమనించినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న మొట్టమొదటి నిశ్చయత, దేవుని చిత్తానుసారంగానే నువ్వు నడుస్తున్నావు అని చెప్పడానికి దేవుడు అనుగ్రహిస్తున్న మొట్టమొదటి నిశ్చయత ఏంటి అంటే, పోయినవి ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని తిరిగి మరలా అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీకున్న అవసరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు సౌలు, మనము వెళ్ళునేడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. రైట్, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి అంటే అర్థం, వారి ప్రయాణానికి కావలసిన భోజన పదార్థాలు ఎప్పుడైపోయినాయి తెలుసా? 9వ అధ్యాయంలోనే అయిపోయినాయి. సమూయేలు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వారి దగ్గర ఏం లేవు, భోజన పదార్థాలు ఏమి లేవు. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సమూయేలు గారు భోజనం పెట్టాడు, విందు చేశాడు. అయితే వారు ఇప్పుడు మరలా తమ ప్రయాణాన్ని కొనసాగించాలి, వారి స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఈ స్వదేశానికి వెళ్లే క్రమంలో వీరికి ఏం కావాలి? భోజన పదార్థాలు కావాలి, ఆహారం కావాలి. ఆహారం కావలసిన అవసరత, ఆహారం అనేది వారికి అవసరత. ఆహారం లేకుండా వారు దినములో ప్రయాణం కొనసాగించడం కష్టం. ఈ ఆహారాన్ని ఎవరు సమకూరుస్తారు? నీకోసం ఎవరు సమకూరుస్తారు? దేవుడు సమకూరుస్తాడు. అదిగో ఆ మనుషులు వస్తారు. ఎన్ని రొట్టెలు ఇస్తారు? ఎంతమంది ఉన్నారు మీరు? 2 ఉన్నారు. మీకు ఎన్ని ఇస్తాడు? 2 ఇస్తారు. అంతకు మించి ఎవరు? నీకు ఆ రోజుకి అవసరమైన ఆహారాన్ని, అవసరమైన ప్రతి విషయాన్ని దేవుడు సమకూరుస్తాడు. నీకు తెలియని, నువ్వు ఇప్పటి వరకు ఎరగని మనుషులు నీకు ఎదురొచ్చి వాటిని అందిస్తారు. ఇది నీకు నిశ్చయత. నేను మొట్టమొదటి 4 వచనాలకి ఇదిగా పేరు పెడుతున్నాను. దేవుని చిత్తానుసారంగా ఒక వ్యక్తి నడుస్తున్నాడు అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, భూ సంబంధమైన పరిరక్షణ ఆ వ్యక్తి జీవితంలో మనం గమనిస్తాం. దేవుడు ఆ వ్యక్తి జీవితంలో భూ సంబంధంగా పరిరక్షణ అనుగ్రహిస్తాడు. అంటే ప్రొటెక్షన్ దేవుడు అనుగ్రహిస్తాడు. దేని గురించిన ప్రొటెక్షన్ అంటే, పోయిన గార్ధముల గురించిన పరిరక్షణ జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ నడుస్తున్న ఈ 2 గురించిన పరిరక్షణ కూడా జరుగుతుంది. గార్ధములు చనిపోలేదు, మీరు కూడా చనిపోవారు. అక్కడ అవి ప్రొటెక్ట్ చేయబడ్డాయి, ఇక్కడ మీరు కూడా ఏం చేయబడతారు? పరిరక్షించబడతారు, సంరక్షించబడతారు. కోల్పోయినవి తిరిగి పొందుతా ఉన్నప్పుడు, కోల్పోయిన మనశ్శాంతి తిరిగి పొందుతా ఉన్నప్పుడు దాని అర్థం నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావని. తండ్రి దగ్గర నుండి వెడలిపోయి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చావంటే దాని అర్థం దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావని. దూరదేశానికి పోయి భౌతిక సంబంధమైన అవసరాల కొరకై వెతుకుంటూ ఉన్న నీకు
మరలా తండ్రి దగ్గరికి వచ్చే అవకాశం, పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చే అవకాశం వచ్చిందంటే దాని అర్థం నువ్వు దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నావు. దూరదేశం అనగానే మనకు ఒక వ్యక్తి కానీ ఖచ్చితంగా గుర్తొస్తాడు. ఎవరా వ్యక్తి? తప్పైన కుమారుడు. చాలా సంతోషం. తప్పైన కుమారుడు ఆస్తిని అంతా తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తిని మొత్తాన్ని ఖర్చు పెట్టేశాడు. పందులు తినే పట్టును ఆశించి ఆకలి తీసుకోవడానికి అక్కడ ఉన్నాడు. అది కూడా దొరకక ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు దూరదేశంలో ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నట్ట, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నట్ట, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నట్లు, దేవునికి అనుకూలంగా. అక్కడ ఒక మాట రాయబడుతుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటాను. నా జీవితంలో సమస్తం కోల్పోయాను, నా జీవితంలో మనశ్శాంతి పోయింది, ఆస్తి పోయింది, నా జీవితంలో ఇక మిగిలింది ఏంటి అంటే నేను తప్ప నాకు మిగిలిందేమి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరలా దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తికి భూ సంబంధమైన పరిరక్షణను కలిగిస్తున్నాడు అంటే అర్థం అప్పుడు దేవుని చిత్తానుసారంలో ఆ వ్యక్తి ఉన్నాడని. దేవుని చిత్తంలో భూ సంబంధమైన పరిరక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఉదయకాలం కూర్చున్న విశ్వాసులంగా మన జీవితాల్లో భూ సంబంధమైన పరిరక్షణ కలుగుతుంది అంటే దాని అర్థం నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాను. దేవుడు మన నిత్యావసరాలు తీరుస్తున్నాడంటే అర్థం నేను దేవుని చిత్తంలో ఉన్నాను. దేవుడు కోల్పోయిన వాటిని తిరిగి మనకు అనుగ్రహిస్తున్నాడంటే అర్థం దేవుని చిత్తంలో నేను ఉన్నాను. ఇక్కడ ఒక విపరీతమైన వాదన ఉంటుంది. ఏంటి అంటే బాగా సంపాదించి విశ్వాసులైన వారు ఒకవేళ బాగా సంపాదించి బిల్డింగ్ కట్టుకుంటే వారు దేవుని చిత్తంలో ఉన్నట్టు, బిల్డింగ్ కట్టుకోకపోతే వారు దేవుని చిత్తంలో లేనట్టు అని కాదు. బాగా డబ్బులుంటే దేవుని చిత్తంలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు కాదు. అక్కడ అందుకే ఒక మాట నేను స్పష్టంగా తెలియపరిచాను. ఏంటి అంటే ఈ భూ సంబంధమైన పరిరక్షణలో దేవుడు నీకు అవసరమైన వాటిని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించింది కాక ఆస్తికర్తలుగా నేను కాదంటలేదు, కానీ దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడో చేయడో తర్వాత సంగతి. కానీ దేవుడి చిత్తంలో ఉన్నవారు ఏ రోజు కూడా భూ సంబంధమైన పరిరక్షణ పొందకుండా ఉండరు. ఏలియా మీకు గుర్తున్నాడు కదా, ఏలియా అని ఆయన దేశం అంతా కరువు వచ్చింది. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? కేరీతు వాగు దగ్గర తీసుకెళ్ళాడు. దేశం అంతా కరువు వచ్చిందని చెప్పింది ఎవరు? ఈయనే చెప్పాడు. దేశం అంతా కరువు వచ్చిందని చెప్పిన ఈయన ఇప్పుడు తనకైతే తాను ఏమన్నా చూసుకున్నాడా? ఏమన్నా మార్గాన్ని చూసుకున్నాడా? చూసుకోలేదు. ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. అంటే దేవుని చిత్తానుసారంలో దేవుని చిత్తానుసారముగా ప్రకటించిన ప్రవచించిన ఈ వ్యక్తి యొక్క బాధ్యతను, ఈ ప్రవక్త యొక్క బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు? దేవుడే తీసుకుంటున్నాడు. దేవుడు ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దిన కాకోలముల చేత పంపిస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు కూడా కాకులు ఎక్స్ట్రా తీసావు. మీరు గమనించండి. అక్కడ అయిపోయింది, బాగా ఎండిపోయింది. మరలా ఎక్కడికి వెళ్ళారు? సారైపోతుంది. తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. కరువు ఆగిపోయేంత వరకు, కరువు తీరేంత వరకు కూడా ఈ భూ సంబంధంగా పరిరక్షణ అంతా ఖచ్చితంగా జరుగుతూ ఉందా లేదా? నా జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోలేకపోవడానికి కారణం ఒక ప్రశ్న వేసుకున్నాం. ఒకవేళ పొందుకోలేకపోతుంటే దాని అర్థం నేను దేవుని చిత్తంలో దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదా అనే ప్రశ్న రావాల్సిన అవసరం లేదు. బేసిక్ నెసెసిటీస్ ని, నిత్యావసరాలను ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించేవాడే.
ఈ మాట చెప్పగానే యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి లేదా కదా? ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకి అన్నం లేదా? వాళ్ళకి ఏమన్నా ఆహారం లేదా? 2 రొట్టెలు కాదు, వాళ్ళకి 10 రొట్టెలు ఉన్నాయి. ఇంకా దేవుడు ఆయన చిత్తంలో నడిచే వారికి గొప్పగా చేసేది ఏముంది? నేను ఒక మాట తెలియజేస్తాను. దేవుడు భూ సంబంధమైన పరిరక్షణ ఇచ్చేది అన్ని వసతులు ఉన్నప్పుడు కాదు. ఏ వసతులు లేకపోయినా కూడా దేవుడు ఏమనుగ్రహిస్తాడు? భూ సంబంధమైన పరిరక్షణ అనుగ్రహిస్తాడు. ఆ మాట దగ్గర నేను ఎక్కువసేపు నుంచోడానికి ఇష్టపడలేదు. అయితే భూ సంబంధమైన పరిరక్షణ ఒక్కటి వచ్చినంత మాత్రాన నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తివి కాదు. ఈ అధ్యాయం అంతటా ఆగిపోదు. దేవుడు మన అక్కలు తీరుస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు, మన అవసరాలు ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరుస్తాడు. ప్రభువు స్తోత్రం. రైట్, ఇవన్నీ మెరుగుపడిపోయినాయి కాబట్టి ఇంక నేను ఎలా ఉన్నట్టే దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నట్లే అని అనుకుని భ్రమపడితే తప్పు. అక్కడితో ఆగిపోలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? 5వ వచనం. ఇలా పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారు దేవుని కొండకు చేరదు. అక్కడ ఊరి దగ్గరకు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగి వచ్చిన ప్రవక్తల సమూహము నీకు కనపడను. వారు ప్రకటన చేయించు వత్తురు. మొదట ఎవరు కనిపించారు? 2 మనుషులు కనిపించారు. తర్వాత 3 మనుషులు కనిపించారు. మొదట మనుషులు కనిపించారు. తర్వాత ఎవరు కనిపించబోతున్నారు? ప్రవక్తలు కనిపించబోతున్నారు. సామాన్యమైన ప్రజలు మొదలు కనిపించారు సూచన చొప్పున. రెండవది సూచన చొప్పున ఎవరు కనిపిస్తారు? మీకు ప్రవక్తలు కనిపిస్తారు. వారు ఏం చేస్తారు? వారు ప్రకటన చేయించు వత్తురు. వారు ప్రకటన చేయించు వస్తున్న సందర్భంలో జరిగేది ఏంటి? 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీద బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఆ మాట మరలా చదవండి. నీకు క్రొత్త మనస్సు వచ్చును. 7వ వచనం. దేవుడు నీకు తోడుగా నుండి కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయు. ఎన్ని సూచనలు జరిగిన తర్వాత నీకేం కావాలంటే ఇదంతా నీకు అర్థం అనిపిస్తే ముందుకెళ్ళు. అది దాని అర్థం. నీకు తోచిన దానిని నువ్వు చేయు. రెండవ నిశ్చయత ఏంటంటే, మొదటి నిశ్చయత భూ సంబంధమైన పరిరక్షణ దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తంలో నడిచే వారికి దేవుని చిత్తంలో నడుస్తున్నారని చెప్పడానికి మొట్టమొదటి రుజువు భూ సంబంధమైన పరిరక్షణ. అంతటితో ఆగిపోలేదు. దేవుని చిత్తంలో నడుస్తున్నారు అని చెప్పే రెండవ రుజువు ఏంటి అంటే, క్రొత్త మనస్సు వారికి అనుగ్రహించబడుతుంది. ఆ మాట మీరు చదివారా? ప్రవక్తల సమూహం నీకు ఎదురుగా వస్తారు. వారు ఎదురుగా వస్తారు, ప్రకటన చేస్తూ వస్తారు, ప్రవచిస్తూ వస్తారు. వారితో పాటు నువ్వు ప్రకటన చేస్తుండగా నీకు ఏమనుగ్రహించబడుతుంది? క్రొత్త మనస్సు అనుగ్రహించబడుతుంది. దానికంటే ముందుగా చెప్పబడిన మాట, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వస్తుంది. మొదటి 4 వచనాల్లో భూ సంబంధమైన పరిరక్షణ మనం చూసాం కదా. రెండవది 5వ వచనం నుండి ప్రారంభించబడినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. మొదటిది భూ సంబంధంగా అయితే రెండవది ఆత్మ సంబంధంగా. ఈ విషయం నేను చెబుతుంది కాదు, ఇక్కడ ఉన్న విషయం. మొదటిది భూ సంబంధంగా జరిగే పరిస్థితులు, రెండవది ఆత్మ సంబంధంగా జరిగే పరిస్థితులు. కేవలం భూ సంబంధంగా జరిగే పరిస్థితులను ఆధారంగా చేసుకొని నేను దేవుని సన్నిధిలో బాగున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, రైట్, ప్రభువు స్తోత్రం, అంతటితో నువ్వు దేవుని చిత్తానుసారుడు అని చెప్పడానికి అవకాశం లేదు. భూ సంబంధంగా కలిగి ఉన్న వాటి వేటితో కూడా నేను దేవుని చిత్తంలో నడుస్తున్నాను అని చెప్పడం ఖచ్చితంగా సాధ్యం కాదు. అక్కడ చెప్పబడిన మాట అవి కేవలం భూ సంబంధమైనవి మాత్రమే. రెండవది ప్రాముఖ్యమైనది, అక్కడ నుండి దాటి వస్తే దేవుని ఆత్మ. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నావు అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటంటే ఆత్మ సంబంధమైన పరివర్తన. పరివర్తన అంటే అర్థం మార్పు. అవునా? పరివర్తన అంటే అర్థం ఏంటి? ఇది వరకు కొన్ని
స్వభావం, కొన్ని స్వభావాలు కలిగి మనం ఉంటాం, కొన్ని కార్యాలు కలిగి మనం ఉంటాం. ఇప్పుడు పరివర్తన చెందారు మీరు అంటే అర్థం ఇవి మారిపోయి కొత్తగా మార్చబడ్డారని అర్థం. దేవుని చిత్తానుసారుడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు తన చిత్తం చొప్పున నడిపిస్తున్నాడు అని చెప్పడానికి దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చిన సూచన రుజువు ఏంటి అంటే ఏంటిది? ఆత్మ సంబంధమైన పరివర్తన. దేవుని ఆత్మ చేత నడిపించబడటం ప్రారంభించబడుతుంది ఆ వ్యక్తి జీవితంలో. ఆ వ్యక్తి జీవితంలో దేవుని ఆత్మ చేత నడిపించబడటం ప్రారంభించబడకపోతే ఆ వ్యక్తి దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తి కానే కాదు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి చేరి వచ్చి భూ సంబంధమైన ప్రతి పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని అని చెప్పుకుంటూ అని ఆనందిస్తూ నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నాను అని నువ్వు భ్రమపడుతున్నావేమో నన్ను క్షమించండి. దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కానీ దేవుని చిత్తానుసారుడుగా ఉన్నామని చెప్పే ఉన్నతమైన రుజువు దేవుని ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నేను ఆత్మలో చనిపోయిన నేను ఏం చేయబడ్డాం? జీవింపజేయబడ్డాం. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడనే విషయం మనకు తెలుసు. పరిశుద్ధాత్ముని నివాసంగా నీ నా హృదయం మార్చబడింది. పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నివసించని హృదయాలు దేవునికి దూరంగా ఉన్న హృదయాలు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు కానీ శబ్దేంద్రం ద్వారా వింటున్న వారు కానీ దేవుని ఆత్మ మీలో నివసించట్లేదు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడో లేదో అనే నిశ్చయత లేని వారుగా ఉంటే ఇంకా మీరు దేవుని వారుగా తెరచబడలేదని అర్థం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని అంగీకరించి సర్వలోక మానవాళి కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణమిచ్చి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారని విశ్వసించిన వారు, విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడతారు? రక్షించబడతారు. రక్షించబడటం ద్వారా రక్షించబడ్డ తోడని దేవుని ఆత్మ మనలో నివసించడం ప్రారంభిస్తాడు. పాత నిబంధనలో దేవుని ఆత్మ వచ్చుచూ పోవచ్చున్న సందర్భాన్ని మనం చూస్తాం. కానీ కొత్త నిబంధనలో దేవుని ఆత్మ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో కూడా ఉండటకు ఆయన పంపించబడ్డాడు. సదాకాలం మీతో కూడా ఉండటకు పంపించబడ్డాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ మనలో నివసించుట ద్వారా నీవు నేను పరివర్తన చెందట్లేదు అంటే అర్థం ఏంటంటే నీవు నేను దేవుని చిత్తానుసారంగా నడవట్లేదు. ఆ చిన్న విషయం చెప్పడానికి అధ్యాయం ప్రయత్నిస్తుంది. సౌలు గురించి మనం మాట్లాడుకుందామా? సౌలు సౌమ్యులు అంటే ఎవరో ఇంటికి తెలియదు. అసలు ఈ రాజ్యం, ఈ గోళ ఇవన్నీ ఆయనకు పట్టే విషయాలు కాదు. ఆయనకంతా ఏంటి? కీషు అని భాగ్యవంతుని కుమారుడు కదీనా, అవునా? తండ్రికి ఆత్మలు పోయి ఆ తండ్రి ఆస్తిని కాపాడటానికి ప్రయత్నాలు చేసే వ్యక్తిన. ఈయన మంచివాడో చెడ్డవాడో ఆయన స్వభావం ఏంటో మనకి తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, ఆయనకి ఇది వరకు దేవుని గురించిన జ్ఞానం కానీ దేవుని గురించిన ఆలోచన కానీ పెద్దగా లేవనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేయడం ప్రారంభిస్తాడు? ప్రవక్తల సమూహం ప్రకటిస్తూ వస్తారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ప్రకటించడం మొదలు పెడతాడు. ఈయనకి ఇది వరకు ఇది ఉందా? ఒక అలవాటు ఉందా? లేదు. ప్రవక్తలు కూడా లేదు ఈయనకి. కానీ ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు ఈయన? ఆ ప్రవక్తల్లో ఒకరిగా మారి ఈయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రవచించడం, ప్రకటించడం మొదలు పెడతాడు. ఎంతటి మార్పు కలిగింది సౌలు జీవితంలో! ఈ సౌలు జీవితంలో ఈ మార్పు కలగడానికి కారణం దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ కార్యాలు, దేవుని ఆత్మ జరిగించే పరివర్తన సౌలు జీవితంలో స్పష్టంగా మనం గమనించగలం. ఎంత స్పష్టంగా తెలుసా? ముందున్న వచనాల్లో సౌలు గారు వెళుతూ ఉంటుండగా ఈ సూచనలన్నీ కనిపించినట్లుగా మనం చూస్తాం. 9వ వచనం ఆఖరిలో ఆ దినముననే సూచనలు ఏం చేయబడతాయి? సూచనలు కనబడదు, కనబడే లేదా? నిశ్చయత కనబడ్డాయి. ఇప్పుడు
కనబడిన నిశ్చేతుల అనంతరం జరుగుతున్న మాట 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. అతడు వారి మధ్యలో ఉండి ప్రకటన చేయుచున్నను. పూర్వం అతనిని ఎరిగిన వారు, 11వ వచనం జాగ్రత్తగా చూడండి. పూర్వం అతనిని ఎరిగిన వారు అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించడం చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు. ఇంతకు ముందు సౌలు గురించి తెలిసిన వాళ్ళు ఏమని మాట్లాడటం ప్రారంభించారు? ఇంకేమైంది? కీషు కుమారునికి ఏమైంది? పూర్వం అతన్ని ఎరిగిన వారు ఇప్పుడు అతన్ని ఎట్లా చూస్తున్నారు? కొత్తగా చూస్తున్నారు. పూర్వం అతన్ని ఎరిగిన వారికి సౌలు జీవితం వేరు, వారే ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు సౌలు జీవితం వేరు. అక్కడ ఒక ప్రశ్న పుట్టింది. ఏంటో తెలుసా? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? ప్రశ్న కాదు, సామెత పుట్టింది. అక్కడ రాయబడింది మాట. సౌలు పరివర్తన చెందిన జీవితం చొప్పున ఏం పుట్టింది? ఒక సామెత పుట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత పరివర్తన చెందాడో, అర్థం చేసుకోండి ఎంత మారుంటాడో, అర్థం చేసుకోండి ఆయన మాటలు ఎంత మారినాయో, అర్థం చేసుకోండి ఆయన హావభావాలు ఎంత మారినాయో, అర్థం చేసుకోండి ఆయన ముఖ కవళికలు ఎలా మారినాయో, అర్థం చేసుకోండి ఆయన ఎంత పరివర్తన చెందాడో. భూ సంబంధమైన పరిరక్షణ రాగానే ఆనందపడిపోయే మన జీవితాలకు దేవుని చిత్తానుసారుడు అని చెప్పడానికి రెండవ రుజువును దేవుని లేఖనం తెలియపరుస్తుంది. ఆత్మ సంబంధమైన పరివర్తన లేకపోతే దేవుని చిత్తం చొప్పున నడుస్తున్న వ్యక్తి మనం ఎప్పటికీ పౌలు తన పత్రికలు రాస్తాడు కదా, మీరు మునుపు దూరస్తులై ఉన్నారు, మీరు మునుపు అబద్ధాలాడారు, మీరు మునుపు జాగ్రత్తలో ఉన్నారు, మీరు మునుపు బూతులాడారు, మీరు మునుపు సరసత్వంలో ఉన్నారు, మీరు మునుపు వ్యభిచారంలో ఉన్నారు, మీరు మునుపు ఎన్నో కార్యాలు చేశారు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయబడ్డారు? పరిశుద్ధులుగా చేయబడ్డారు. పరిశుద్ధులుగా చేయబడిన మీరు ఎలా జీవించాలి? పరిశుద్ధులుగా జీవించాలి, ఆత్మానుసారముగా జీవించాలి. గలతీ పత్రికలో మనం చూస్తాం. ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి, చంపాలి. ఇట్లాంటి ఆత్మీయ పరివర్తన లేకపోతే దేవుని చిత్తానుసారుడిగా నేను జీవిస్తున్నానని చెప్పడం దౌర్భాగ్యం. అది యవనస్తులైనా, మధ్య వయస్సులైనా, వృద్ధులైనా, వయసుతో సంబంధం లేదు. ఆత్మీయ పరివర్తన లేకపోతే నువ్వు దేవుని చిత్తానుసారుడు కానే కావు. ఈ సౌలు గురించి చదువుతున్నప్పుడు నాకు మరొక సౌలు గుర్తొచ్చాడు. కొత్త నిబంధనలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, చంపుట తనకు ప్రాణాధారమై ఉన్నట్టు భావించి దమస్కులో ఉన్న శిష్యులను చంపడానికి పత్రికలు తీసుకొని బయలుదేరాడు. అపోస్తల కార్యం గ్రంథంలో దేవుడు దర్శించాడు. ఏమని? సౌలా నీవేళ హింసిస్తున్నావు దర్శించిన తర్వాత సౌలు రుడ్డివాడిగా ఉన్నాడు. నేత్రాలు మూయబడ్డాయి, అంటే రుడ్డివిగా చేయబడ్డాయి. దమస్కులో ఉన్నాడు. ఆ తర్వాత అన్నయ్య గారు వచ్చి సౌలుకు చూపును, దేవుని ద్వారా సౌలుకు చూపును అనుగ్రహించిన తర్వాత సౌలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం జరుగుతుంది? ఆ తర్వాత సౌలు యెరూషలేముకి వచ్చాడు. అదే అధ్యాయం. యెరూషలేము కాగా వారు భయపడటం ప్రారంభించారు. ఎందుకు? చంపేస్తారని భయపడటం ప్రారంభించారు. మెల్లమెల్లగా సౌలును చూస్తున్న వారు ఈయన చంపుతాడు, ఈయన మనల్ని ఏదో పొడి చేస్తాడు, మనల్ని ఈడ్చుకెళ్తాడు అని భయపడిన వారు ఆయనను ఆహ్వానించి వాక్యం బోధించుకొని పిలిచే స్థాయికి ఎవరొచ్చారు? పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడైన నేను, పౌలను నేను, లేక సౌలను నేను ఇప్పుడు ఎలా మార్చబడ్డాను? పౌలుగా మార్చబడ్డాను. ఆత్మీయ పరివర్తన జరిగిందో జరగలేదా?
మన జీవితంలో యేసు ప్రభు నమ్ముకోక ముందున్నప్పుడు కంటే ఎక్కువ ముందు కడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోక ముందు కంటే ఎక్కువ పాపం చేస్తున్నావా? అక్కడ పాపంలో పడి ఏడుస్తున్నావు కదా, దేవుడు శిలువ పైన ప్రాణం పెట్టింది నీ కోసం, నా కోసం. పాపంలో చచ్చిపోతే నిత్యాగ్ని ఉండడానికి వెళతామని కదా దేవుడు ప్రాణం పెట్టింది. మళ్ళా ఆ పాపం కొరకు చేతులు చాస్తూ ఆశలు కలిగి ఉండటం ఎంతవరకు సమంజసం? మళ్ళా బయటికి దేవుని చిత్తం చొప్పున జీవితాన్ని నడిపిస్తున్నాను. ప్రార్థనలు భయంకరంగా ఉంటాయి. దేవా, నీ చిత్తం తప్ప నా జీవితంలో ఏది జరగకూడదు దేవా. ఎందుకు జరగదు? దేవా, నీ చిత్తం చొప్పున నడుస్తున్నాను దేవా. ఎక్కడ నడుస్తున్నావు? ఆత్మీయ పరివర్తన అనేది కేవలం కొత్త నిబంధనకు సంబంధించింది మాత్రమే కాదు. పాత నిబంధన వెలుగులో నుండి, ఆది కాండం నుండి కూడా మనం గమనించే విషయం, దేవుని చేత ఆశీర్వదించబడిన, దేవుని చిత్తానుసారులుగా ఉన్నత శిఖరాలను చేరుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మీయ పరివర్తన లేనిదే ఆ ఉన్నత శిఖరాలు చేరడం సాధ్యం కాలేదు. మొదటిది భూ సంబంధమైన పరిరక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన పరివర్తన, మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను, నా సమయం అయిపోయింది. మూడవది 17వ వచనం, సౌలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిన్న తండ్రి ఎక్కడికి వెళ్ళారు ఏంటని అడిగిన తర్వాత 17వ వచనం, తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలైన మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశంలో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించుకుని ఆయనను మీ దుర్దర్శలన్నిటి ఉపద్రవాలన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని విసర్జించి మా మీద ఒకటి రాజుగా నియమించమని ఆయన్ను అడిగి ఉన్నారు. సమూయేలు గారు మిస్పాకు వచ్చి ఇశ్రాయేలుతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఏమని మనకు తెలుసు కదా, 8వ అధ్యాయం జరిగింది. మీరు దేవుని విసర్జించారు, ఎవరు కావాలని కోరుకున్నారు? రాజు కావాలని కోరుకున్నారు కదా. ఇదిగో దేవుడు మీకు ఎవరు అనుగ్రహిస్తున్నాడు? రాజును అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ 2 రకాల నిశ్చయితలు ఇప్పటికే సౌలుకు ఇచ్చేశాడు. ఇవి చూసిన తర్వాత నీకు తోచింది చేయమని సమూయేలు గారు చెప్పాడు. తోచింది చేయమన్నాడు కదా. ఇప్పుడు సౌలు గారు ఏం చేయాలి? లెక్క ప్రకారం సౌలు గారు ఏం చేయాలి? ఏం చేయలేదు. సౌలు గారు తనకు అప్పగించబడిన తాను అభిషేకించబడిన పని కొరకై ఎంతో కొంత సిద్ధపడాలి. లేకపోతే దాని కొరకు ఏం చేయాలని సమూయేలు గారిని సందర్శించాలి, ఏదో ఒక కార్యం జరగాలి. అదేం జరగలేదు. జరగకపోగా 20వ వచనం, ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడను. బెన్యామీను గోత్రం ఏర్పడిన తర్వాత సౌలు ఏర్పడ్డాడు 21వ వచనంలో. అయితే జనులు అతను వెతికినప్పుడు అతడు కనబడలేదు. ఈయన దేవుడు అభిషేకించడానికి నీకు తెలుసా లేదా? ఇప్పటికే సూచనలు, నిశ్చయతలు పొందాడు కదా. నిశ్చయతలు పొందిన తర్వాత దేవుడు నన్ను అభిషేకించాడు కాబట్టి ఆ సమాజంలో ఎవరు ఉండాలి? లెక్క ప్రకారం సౌలు గారు ఉండాలి. గోత్రం ఏర్పడి సౌలు గారు పేరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఈయన అక్కడ లేడు. ఏం చేస్తున్నాడు? 23వ వచనం, 22వ వచనం, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా విచారణ చేయగా యెహోవా ఇదిగో అతను సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. సామానులో దాక్కున్నాడని చెప్పింది ఎవరో? దేవుడు చెప్పాడు. ఎవరో కాదు చెప్పింది, దేవుడే చెప్పాడు. ఏమని? సామానులో దాక్కున్నాడని. ఈ 2 నిశ్చయాల తర్వాత దేవుడు పబ్లిక్ గా, బహిరంగంగా ఒక నిశ్చయాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఇదిగో అక్కడ సామానులో దాక్కున్నాడే, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి రాజు. ఆ వ్యక్తి మీకు కాబోయే రాజు. మూడవది, ఆ సామాన్ల నుండి తీసుకుని వచ్చారు, పరిగెత్తిపోయి అతను తోడుకొని వచ్చారు. సమూయేలు మాట్లాడాడు, చూసారా దేవుడు అనుగ్రహించిన రాజు అని చెప్పి 25వ వచ్చిన తర్వాత సమూయేలు రాజు పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచారు, ముగించారు. ఈ మిగిలిన వచనాల్లో 3వ విషయం మనం చూస్తాం. ఏంటంటే
దేవుని రాజ్య సంబంధమైన విషయం. మొదటిది భూ సంబంధమైన విషయం, రెండవది ఆత్మ సంబంధమైన విషయం, మూడవది రాజ్య సంబంధమైన విషయం. రైట్, ఇది దేవుని ప్రజలకు సౌలు చేయబోతున్న సేవను చూపించే విషయం. రాజ్య సంబంధంగా దేవుని ప్రజలు దేవుడు రాజుగా ఉండగా ఆ దేవుని రాజరికంలో ఇప్పుడు తాము మరొక భూ సంబంధమైన రాజును కోరుకొనగా ఇప్పుడు దేవుడు రాజ్య సంబంధంగా సౌలుకు అనుగ్రహిస్తున్న నిశ్చయిత ఏంటంటే బహిరంగంగా ఈ ఇశ్రాయేలును పరిపాలించబోయేది ఎవరు? ఇట్ ఈస్ యూ. నువ్వు పరిపాలించబోతున్నావు. నేను మూడవది ఇలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తానుసారుడైన వ్యక్తి, దేవుని చిత్తంలో ఏ వ్యక్తి అయినా ముందుకు కొనసాగుతున్నాడంటే మూడవ రోజు రాజ్య సంబంధమైన పరిచర్య. రాజ్య సంబంధమైన పరిచర్య. మొదటిది భూ సంబంధమైన పరిరక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన పరివర్తన, మూడవది రాజ్య సంబంధమైన పరిచర్య. దేవుని చిత్తానుసారుడైన లేకపోతే దేవుని చిత్తంలో నడుస్తున్న ఏ వ్యక్తి జీవితంలో మనకు కనిపించే మూడవ నిశ్చయత, అతడు దేవుని రాజ్యం కొరకై ఏం చేసేవాడుగా ఉంటాడు? పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. సౌలు గారు రాజు అయితే పరిచర్య చేస్తున్నాడంట.